ఒక పెద్దాయన వచ్చారు. తన కొడుకుని తీసుకొచ్చారు. వాడు 12వ తరగతి చదువుతున్నాడు. తన కల ఏంటంటే వీడితో కంప్యూటర్ సైన్స్ చదివించాలని. అది కూడా ఏదైనా టాప్ ప్లేస్ నుండి. వీడు ఐఐటీ క్లియర్ చేయాలని కోరుకుంటున్నాడు. ఇది చాలా పాత ముచ్చట. ఆ అబ్బాయి ఇక్కడ కూర్చునున్నాడు. వాడి ముఖం చూస్తేనే అర్థమవుతుంది వాడొక చప్రి అని. నేను వాడిని ఫిజిక్స్‌లో కొన్ని చాలా సింపుల్ క్వెషన్స్ అడిగాను. వాడు అటూ ఇటూ దిక్కులు చూస్తున్నాడు. వాడు కనీసం సిగ్గు కూడా పడలేదు తనకి ఏమీ రాదని. నేను అడిగినవి 11వ తరగతి మెకానిక్స్ ప్రశ్నలు. వాడు 12వ తరగతి పూర్తి చేస్తున్నాడు. కానీ వాడికి ఏమీ తెలీదు. కానీ వీళ్ళకి మాత్రం కల వీడితో కంప్యూటర్ సైన్స్ చేయించాలని. వీడికి వచ్చేస్తుందట. వీడు చాలా షార్పట. ఏదో కొంచెం శ్రద్ధ పెట్టడట. అప్పుడప్పుడు పట్టించుకోడట. 11వ తరగతిలో మార్కులు ఎన్నొచ్చాయి? 56. నేనన్నాను, ఇప్పటికే 56 ఉంటే ఇక ముందు 56 భోగాలు ఎలా దక్కుతాయి? కల. వాళ్ళకసలు కనిపించటం లేదు. వాళ్ళ ముద్దుల కొడుకు ఎప్పటికీ అదొక కల. అయితే వాడిని చిన్నప్పటి నుండి పద్ధతిగా పెంచుండాలి. వీడి వల్ల కాదు. కల కదా! మరి కలకి విషంలా అనిపించేది ఒక్కటే, అది నిజం. వాడికి నిజం చెబితే అలిగిపోతాడు. హింసాత్మకంగా కూడా మారొచ్చు. 12 లక్షల మంది యూపీఎస్సీ ఫామ్ నింపారు. ఆఖరి లిస్టులో కనీసం 1000 మంది కూడా సెలెక్ట్ అవ్వరు. ఆ 1000 కూడా ఇప్పుడు సీట్లు పెరిగాక చెప్తున్నాను. మునుపు ఇంకా తక్కువ ఉండేవి. 1000 మంది కూడా సెలెక్ట్ అవ్వరు. కానీ 12 లక్షల మంది ఫామ్ నింపారు. ఇది ఎలా సాధ్యం? కలలు. సరే, మీరు ఒక నిర్ణయానికి వచ్చారు. యూపీఎస్సీ వచ్చి మీరు పనికిరారు అని చెప్పేదాకా వెయిట్ చేస్తున్నారు. మీరు ఆ ఎదురుచూపుల్లో ఉన్నారు. యూపీఎస్సీ వచ్చి మీరు అసమర్థులు అని చెప్పాలి. అది కూడా యూపీఎస్సీ 4-5 సార్లు చెబితే కానీ మీరు నమ్మరు. మీరు వెయిట్ చేస్తున్నారు. యూపీఎస్సీ వచ్చి మీరు పనికిరారు అని ప్రకటించాలి. అది కూడా మీ మొహం మీదే 6 సార్లు అరవాలి, తిట్టాలి. అప్పుడు కానీ మీరు ఒప్పుకోరు ఇది మీ వల్ల కాదని. మీకు మీరే తెలుసుకోలేకపోతున్నారా? మీరు యూపీఎస్సీ కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారు? మిమ్మల్ని మీరు పరీక్షించుకోలేరా? మీకంటూ ఆత్మజ్ఞానం ఏమైనా ఉందా లేదా? లేక ఎవరో ఒకరు వచ్చి మీరు పనికిరారు అని చెప్పేదాకా ఆగుతారా? మీరే చూసుకోలేరా? సరే, ప్రయత్నానికి ఒక విలువ ఉంటుందని నేను ఒప్పుకుంటాను. ఆ ప్రయత్నానికి విలువ ఉంటే 1000 సీట్లకి 10,000 మంది ఫామ్ నింపితే అర్థం ఉంది. కొంచెం తక్కువ మార్కులు వచ్చేవాళ్ళు కూడా మేము ప్రయత్నం చేయొచ్చు కదా అని అనుకోవడంలో అర్థం ఉంది. 10,000 మంది అంటే అర్థం అవుతుంది. కానీ 10 లక్షల మంది అంటే అర్థం కావట్లేదు. 10 లక్షల మంది అంటే అర్థం ఒక్కటే. మీరు పూర్తిగా స్పృహలేని కలల్లో బతుకుతున్నారు. పూర్తిగా స్పృహ లేదు. దాని ఫలితం జీవితం పాడైపోతుంది. యవ్వనం పాడైపోతుంది. 6 ఏళ్ళు, 8 ఏళ్ళు. 6 ఏళ్ళు, 8 ఏళ్లలో అయినా బయటపడితే అది వాళ్ళ అదృష్టం. మన కలలు ఎలా ఉంటాయంటే మనం జీవితాంతం వాటి నుండి విముక్తి పొందలేం. ఒక కుర్రాడికి యవ్వనంలో చేసే పనులేవీ లేవా? ముసల్తనం గురించి అంతలా బాధపడుతున్నాడు. ఈ ప్రశ్న వేసుకోవాలి కదా! మీరు ఏ ఏజ్ వాళ్ళైనా కావచ్చు. 20 లేదా 30 ఏళ్ల వాళ్ళు. మీకు ముసలితనం గురించి ఆలోచన ఎందుకొస్తోంది? ఒక యువకుడు పెన్షన్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడు? నువ్వు ఈరోజు సవాళ్లను ఎదుర్కోవాలి కదా! నువ్వు ఈరోజు జీవితాన్ని గడపాలి. మరి పెన్షన్ ధ్యాసెందుకు? నేను ఐఐఎంలో ఉన్నప్పుడు ప్లేస్మెంట్లో కూర్చున్నాను. ఆ సమయంలో కూడా నా దగ్గర ఒక గవర్నమెంట్ జాబ్ ఉంది. నేను అకాడమీ నుండి లీవ్ తీసుకుని ఎంబీఏ చేయడానికి వెళ్ళాను. అప్పుడు నా ఇంటర్వ్యూ జరుగుతోంది. వాళ్ళు నా సీవీ చూశారు. అన్నారు, మీరు క్వాలిఫైడ్ యూపీఎస్సీ ఆఫీసర్ కదా అని. నేను అవును అన్నాను. మరి వాళ్ళు, మీరు బ్యూరోక్రసీలో ఉండాలి, ఇక్కడికెందుకొచ్చారు అని అడిగారు.
అది ఒక ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్. మన దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్. వాళ్ళన్నారు, మీరందులో జాయిన్ అవ్వండి, మమ్మల్నెందుకు జాయిన్ అవుతారు అని. నేను సరే చూస్తాను అన్నాను. వాళ్ళన్నారు, లేదు, అదే కరెక్ట్. అందులో పెన్షన్ వస్తుంది. మేము మీకు పెన్షన్ ఇవ్వము కదా అని. నాకనిపించింది, ఈయన కొంచెం సరదా మనిషి అనుకుంటా, జోక్ చేస్తున్నాడు అని. కానీ ఆయన చాలా సీరియస్‌గా ఉన్నాడు. ఆయన నిజంగానే ఏమంటున్నాడంటే, నా ఈ వయసులో, అప్పుడు నాకు 24 ఏళ్ళు, ఈ వయసులో నన్ను పెన్షన్ గురించి ఆలోచించమంటున్నాడు. నాకిది చాలా వింతగా అనిపించింది. 24 ఏళ్ల వయసులో నన్ను గవర్నమెంట్ జాబ్ చేయమంటున్నారు, ఎందుకంటే అందులో పెన్షన్ వస్తుంది అని. ఎప్పుడు? ఇప్పటి నుండి 40 ఏళ్ల తర్వాత గురించి నేనెందుకు ఆలోచించాలి? నా దగ్గర బతకడానికి ఈ రోజు ఉంది. ఈ రోజు సవాళ్లు ఉన్నాయి. అర్జునుడు కురుక్షేత్రంలో నిలబడి ఉన్నాడు. ఎదురుగా తన సైన్యం ఉంది. తననుకుంటున్నాడా, 40 ఏళ్ల తర్వాత ఏమవుతుంది? జుట్టు మెరిసిపోతుంది. సరే, ముందే హెన్నా అది ఇది అంతా కొనిపెట్టుకుందామని. 40 ఏళ్ల తర్వాత నా జుట్టు ఎలా మెరుస్తుంది అని నేను ఆలోచించాలా? ఏ కర్ర పట్టుకుని నడవాలి అని చూడాలా? నేను వీటి గురించి ఆలోచించాలా? లేక నా అమ్ముల పొదిలో ఎన్ని బాణాలున్నాయి, శత్రువు బలం ఏంటి అని చూడాలా? ఒక యువకుడికి పెన్షన్ ఆలోచనలు ఎలా వస్తాయి? ఓల్డ్ ఏజ్ సెక్యూరిటీ గురించి ఆలోచన ఎలా వస్తుంది? ఇది నా బుర్రకి అందని విషయం. రేపేం జరుగుతుందో తెలీదు. వచ్చే ఏడాది ఏమవుతుందో తెలీదు. కానీ ఈరోజు చేయడానికి ఎన్నో పనులున్నాయి. ఈ రెండింటిని కలిపి చూడండి. ఈరోజు చేయడానికి మన దగ్గర చాలా పనులున్నాయి. కానీ మీరు పెన్షన్ గురించి మాట్లాడుతున్నారు. క్లైమేట్ చేంజ్ పరిస్థితి ఎలా ఉందో చూడండి. 30 ఏళ్ల తర్వాత అసలు పెన్షన్ అనే వస్తువు మిగులుతుందని మీకు నమ్మకం ఉందా? అసలు 30 ఏళ్ల తర్వాత ఈ ప్రపంచం సరిగ్గా ఉంటుందో లేదో తెలీదు. నా ముందు ఈరోజు ఎన్నో భయంకరమైన సవాళ్లున్నాయి. నేను వాటిని ఎదుర్కోవాలి. ఇక పెన్షన్ ఎక్కడ మిగులుతుంది? అంటే నేను ఎన్నిసార్లు ఈ పదం వింటున్నానో నాకంత వింతగా అనిపిస్తోంది. పెన్షన్, అది కూడా పెన్షన్ అంటే కనీసం గవర్నమెంట్ ఇస్తుందనే గ్యారంటీ ఉంటుంది. పెన్షన్ పేరు మీద పిల్లల్ని కంటున్నారు, వీడు నా పెన్షన్ అవుతాడు అని. అది టెన్షన్, పెన్షన్.